ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగి పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ మాటలను నేర్పించబోతున్నాను దేవుడు. చెబుతున్న నాకు సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి. దేవ, పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోగల కృపను అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువు అనుగ్రహించిన కృపను బట్టి ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మనము నేర్చుకునబోయే పాఠం ఏంటంటే, మీ మీద నింద వేసిన వారు క్రీస్తునందున్న మీ ప్రవర్తన చూసి సిగ్గుపడుతున్నారు. ఏ పాట నేర్చుకొని పోతున్నా ఒకసారి చెప్పండి. మీ మీద నింద వేసిన వారు క్రీస్తునందున్న మీ ప్రవర్తన చూసి సిగ్గుపడుతున్నారు. మీరు లేదా మనము అంటే ఎవరంటే దేవుని పిల్లలను, క్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవులను. మీ మీద లేదా మన మీద అంటే దేవుని పిల్లల మీద నింద వేసిన వారు వారి ప్రవర్తనను చూసి సిగ్గుపడుతురు అనే పాఠాన్ని నేర్చుకుంటున్నారు. ఏమిటి ఈ నిందలు? ఎందుకు వస్తాయి నిందలు? ఎందుకు వేస్తారు మన పైన నిందలు అనేది మనం లేఖనాన్ని అనుసరించి మనం నేర్చుకోవాలి. అయితే ఒక నింద వచ్చినప్పుడు ఆ నింద వేసిన వారే, నేను నిందించిన వారే క్రీస్తునందున్నటువంటి నీ ప్రవర్తనను చూసి వారు సిగ్గుపడతారని కూడా దేవుని వాక్యం రాయబడింది. అయితే ఈ విషయాన్ని మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు భూమి మీద ఆయన సజీవంగా ఇక్కడ ఉన్నప్పుడే ఆయన మొదటి ప్రసంగంలోనే ఈ విషయాన్ని ప్రస్తావన చేశాడు. ఆయన మొదటి ప్రసంగంలోనే మత్తయి సువార్తలో ఆయన మొదటి ప్రసంగంలోనే ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా చెబుతున్నాడండి ప్రభు. మొదటి ప్రసంగం అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు ముందుండిన ప్రవక్తలను పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి. బాగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, నా నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, ప్రభు నిమిత్తము జనులు ఏం చేస్తారంటే మొదటిగా మీ మీద నిందలు వేస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, మీరు చేయని వాటిని చేసినట్టుగా మీ మీద అబద్ధపు మాటలు పలుకుతారు. ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ధన్యులు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. ఏమిటి ఈ నిందలు? ఎందుకు వస్తాయి? ఎందుకు మన మీద ఈ అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకుతారంటే, ఇదే సందర్భాన్ని పేతురు గారు ఉటంకిస్తూ ఆయన కూడా ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన పత్రికలలో జ్ఞాపకం చేయటం జరిగింది. దేవుని పిల్లలారా,
పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన స్పష్టంగా రాస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 215 మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఏమని రాస్తూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. ఎవరెవరికి రాస్తున్నాడంటే, ఎక్కడెక్కడ ఉన్న వారికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు పేతురు గారు? ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి రాస్తున్నాడు? పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెబుతూ రాయించున్నాడు. ఎందుకు రాస్తున్నాడు వాళ్ళకి అంటే, ఇప్పుడు మనం ఆలోచించాలి. ఏం పాఠం నేర్చుకుంటున్నాం డిగ్రీ మనం? మీ మీద నింద వేసిన వారు క్రీస్తునందున్న మీ ప్రవర్తనను చూసి సిగ్గుపడతారు. ఇప్పుడు వీళ్ళు ఇన్ని రకాల ప్రాంతాల్లో, ఇన్ని రకాల ప్రదేశాల్లో చేరిపోయారు. క్రైస్తవులు చెదిరిపోయారు, లేదా అక్కడక్కడక్కడక్కడ నివాసం చేస్తున్నారు. ఈ అక్కడక్కడ నివాసం చేస్తున్న వారికి పేతురు గారు పత్రిక రాశాడు. ఏమని పత్రిక రాశాడు? ఎందుకు పత్రిక రాశాడంటే, 3వ అధ్యాయంలో ఆయన స్పష్టత ఇస్తూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయం 16 వచనంలో 15 వచనంలో స్పష్టంగా రాయబడిన మాట ఏమిటంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మొదటిగా మీలో ఉన్న నిరీక్షణ గురించి, మీరు అన్య దేశాలలో ఉంటున్నారు కాబట్టి, అనేక ప్రాంతాల్లో మీరు నివాసం చేస్తున్నారు, చెదిరిపోయారు కాబట్టి, మీలో ఉన్న నిరీక్షణను గురించి అనేక మంది మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీలో ఉన్న నిరీక్షణను గురించి ఏంటి, అసలు మీలో ఉన్న నిరీక్షణ అనేది మనకు తెలియాలి. వాళ్ళలో ఏముంది నిరీక్షణ? ఏముంది వాళ్ళలో నిరీక్షణ అంటే, మొదటి అధ్యాయంలోనే 3వ వచనంలో చూడండి. ఏంటి ఆ నిరీక్షణ అంటే, 3వ వచనంలో మొదటి అధ్యాయం, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేసెను. క్రీస్తు చనిపోయి తిరిగి లేవటం ద్వారా నిత్య జీవము అనే జీవితము నువ్వు మరల జన్మింపజేయటము, పాపముల విషయమై నువ్వు చనిపోవటం, తిరిగి మరలా బ్రతకటము, నిత్య జీవం అనేటటువంటి వాగ్దానం నీకున్నదని ఒక నిరీక్షణ వాళ్ళలో ఉంది. అయితే వాళ్ళలో ఉన్న నిరీక్షణను, మనలో ఉన్న ఈ నిరీక్షణను మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఏంటి మీది అని అడిగి మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, నీలో, నాలో, వారిలో ఉన్న నిరీక్షణను గురించి ఏమని సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ ఉండాలంటే, ఇప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది. 15వ వచనంలో 2:15, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి. ఏంటి నిరీక్షణ? నిత్య జీవము అనే నీలో ఉన్న నిరీక్షణ. నీ కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణించి మరలా తిరిగి లేచాడు
అని ఆయన నిన్ను లేపుతాడు. మరలా నువ్వు తిరిగి జన్మించావు పాపముల విషయమై, మృతుడై లేచావు, నిత్య జీవం నీకుంది అనే నిరీక్షణ నీలో ఉంది. ఇప్పుడు మీరు అన్య దేశాలలో చెదిరి ఉన్నారు కాబట్టి మిమ్ములను ఈ నిరీక్షణ గురించి ప్రశ్నిస్తారు. మీరు వారు చేయించున్నట్టుగా మీరు చేయట్లేదు కాబట్టి, వారు ఉంటున్నట్టుగా మీరు ఉండట్లేదు కాబట్టి, వాళ్ళు నివసిస్తున్నట్లుగా మీరు నివసించట్లేదు కాబట్టి, పరిశుద్ధులుగా మీరు ఉంటారు కాబట్టి ఏంటి మీ పరిశుద్ధతకు కారణం అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఏంటి ఈ నిరీక్షణ, ఏంటి నీలో ఉన్నటువంటి భక్తి అని అడిగినప్పుడు ఈ సమాధానం ఎలా చెప్పాలనంటే, చూడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును ఏతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములు యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన చూసి మీ నిరీక్షణ ప్రశ్నించే వారికి సాత్వికంతోనూ భయంతోనూ ఎల్లప్పుడూ నువ్వు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండి ప్రభువును గురించి నీ హృదయాల్లో ప్రభువును ప్రతిష్ఠించుకుని సమాధానం చెప్తున్నప్పుడు నీ ప్రవర్తన చూసి ఎవరైతే నింద వేస్తారో వారట సిగ్గుపడతారు. ఏంటి నింద ఎందుకు వస్తుంది నీకంటే, నీవు జీవించినటువంటి క్రీస్తుకు పూర్వం నీవు జీవించిన గత జీవితాన్ని బట్టి కొందరు నీ మీద నింద వేయచ్చు. బాప్తిసం పొందక ముందు నువ్వు చేసిన తప్పులు, తప్పుటడుగులు, చేసిన పొరపాట్లు, చేసిన విషయాలను బట్టి నీ మీద నింద వేసేవారు కూడా ఉండవచ్చు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా నీ మీద నింద వేసేవారు ఉండవచ్చు. అప్పుడు ఈ నింద ఎప్పుడైతే నీ మీద వస్తుందో ఆ నింద వేసిన వారు నిన్ను చూసి సిగ్గుపడతారు, నీ ప్రవర్తన చూసి. ఏంటి అంటే 4వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయంలో క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలియక ఏమీ లేకుండా ఉంటాడు క్రీస్తునందున్నవాడు. అయితే మనము గత కాలంలో చేసినటువంటి క్రీస్తుని ఎరగక ముందు ఉన్నటువంటి జీవితం ఏంటంటే, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుందుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలంలో అన్యజనుల్లాగా ఒకవేళ నువ్వు నడుచుకుంటే దానిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే అవకాశం, నీ మీద నింద కట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు ఒకవేళ. అయితే ఆ గతించిన జీవితమే చాలు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడచ్చు మిమ్మల్ని దూషించడం. ఏంటి, ఇంతకుముందు ఇతను తాగాడే, మాతో కూర్చొని తాగాడు కదా, మాతో కూర్చొని కలిసి వ్యభిచరించాడు కదా, మాతో కలిసి దుష్ట కార్యాల్లో వచ్చాడు కదా, క్రీస్తునందున్న నిరీక్షణ ఉందంట ఏమికి ఈరోజు మాతో రావట్లేదు, మాతో ఉండట్లేదు, మాతో కలవట్లేదు కాబట్టి వీళ్ళ మీద అపనింద వేస్తామని నిన్ను దూషిస్తూ ఉంటారు. నీ మీద మరలా నిందలు కడుతూ ఉంటారు, నీ మీద మరలా అపవాదులు నీ మీద వేస్తూ ఉంటారు. కాబట్టి ఆశ్చర్యపడతారంట వాళ్ళు. అరే, ఇంతకుముందు పౌలు గారు అలా ఉన్నాడు, ఇప్పుడు ఆయన పౌలు అంట, ఇప్పుడట ఏంటి ఆయన పరిశుద్ధతంగా ఉంటాడట, గొప్పగా ఉంటాడంట. ఇంతకుముందు కుమారి అలా ఉంది, ఇప్పుడు ఇలా మార్పు చెందింది ఏమిటి? ఇంతకుముందు మేఘన అలా ఉంది, ఇలా మార్పు చెందింది ఏమిటి? ఇంతకుముందు సురేష్ అలా ఉన్నాడు, ఇంతకుముందు డిగ్రీ శ్రీని ఎలా ఉన్నాడు, అలా మార్పు చెందాడేమిటి?
ఇంతకుముందు అంచిసార్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా మార్పు చెందాడేమిటి? నీతిమంతులా, పరిశుద్ధులా, వాళ్ళు పాపం చేయలేదా, వాళ్ళు ఏంటి ఈరోజు అని చెప్పి ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచూ ఉంటారంట. అలా దూషిస్తూ ఉన్నప్పుడు, అలా ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు అన్నాడు ఆయన 5వ వచనంలో, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళ సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు వాళ్ళు ఉత్తరవాదులై ఉన్నారు. కాబట్టి క్రీస్తునందున్నటువంటి నీ సత్ప్రవర్తన చూసి వారు సిగ్గుపడే రోజు తప్పక ఉంది. వారు సిగ్గుపడతారు. కాబట్టి నీ ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళు సిగ్గుపడేలా ఉండాలి. అందుకనే చెప్తూ 13వ వచనంలో, 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మాట్లాడుతూ, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు. నువ్వు ఎప్పుడు అన్ని మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నావు అనుకో, నీకు ఎవరు హాని చేస్తారు చెప్పండి? ఎవ్వరూ హాని చేయరు. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినా మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి అని చెప్పి, మీరు అన్య దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు కదా. ఏ దేశాల్లో ఉన్నారు వాళ్ళు? పౌలు గారు పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియా అని దేశముల యందు చెదిరి యాత్రికులుగా అక్కడ ఉన్నారు. కాబట్టి వారిలో ఉన్నటువంటి మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. మంచి పద్ధతులుగా మీరు ఉండాలి. అన్య దేశముల యందు మీరు చెదిరి ఉన్నారు. కాబట్టి మీ జీవితం ఎలా ఉండాలంటే, క్రీస్తునందు సత్ప్రవర్తన చూసి మిమ్మల్ని నిందించే వాళ్ళు కానీ, మిమ్మల్ని హింసించే వాళ్ళు కానీ, వాళ్ళు సిగ్గుపడేలా మీ జీవితం ఉండాలి. ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా అంటే, 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. మీరు దేనికి పిలువబడ్డారు తెలుసా? దేనికి మీరు క్రీస్తునందున్న నిరీక్షణలో ఉన్నారు తెలుసా అంటే, మీరు ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడ్డారు. కాబట్టి కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి కూడా మీరు చేయొద్దు. దూషణకు ప్రతి దూషణ ఎవరిని కూడా చేయొద్దు. ఉదాహరణకి మీకు ఎవరైనా ఏదైనా నష్టం కలిగించారనుకోండి, తిరిగి వారికి మీరు నష్టం చేయమాకండి. ఎందుకంటే మీరు దేనికి వారసులు? మీరు క్రీస్తునందు ఆశీర్వాదానికి వారసులు. మీరు దేనికి వారసులుగా నియమింపబడ్డారంటే, మీరు ఆశీర్వాదానికి వారసులుగా. ఒకవేళ పొరపాటున ఎవరైనా మీకు కీడు చేశారు అంటే మీరు తిరిగి కీడు చేయొచ్చా? చేయొద్దు అంటున్నాడు దేవుడు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని దూషించారు, అప్పుడు దూషించినప్పుడు మీరు తిరిగి దూషించవచ్చా? తిరిగి దూషించమాకండి, దేవునికి విడిచిపెట్టమంటున్నారు. ఎందుకంటే మీ మీద నింద వేశారు చూడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు చూడు, మిమ్మల్ని దూషించారు చూడు, వాళ్ళు సిగ్గుపడతారంట ఒక రోజున. అయ్యో, అనవసరంగా ఈ నయోమి గారి మీద నింద వేశామే, ఆమె ప్రవర్తన ఎంత బాగుంది. అనవసరంగా ఈ డిగ్రీ శ్రీని మీద నింద వేశామే, చూడండి అతని ప్రవర్తన ఎంత బాగుందో. అనవసరంగా సురేష్ని అపార్థం చేసుకున్నామే, అది ఎంత చక్కగా ఉంది ఆయన ప్రవర్తన అని వాళ్ళు సిగ్గుపడతారంట క్రీస్తునందున్న నీ ప్రవర్తన చూసి. అందుకనే నువ్వు కీడు చేసిన వారికి తిరిగి కీడు చేయకు, దూషించిన వారిని తిరిగి దూషించకు. ఎందుకంటే నీవు వాళ్ళ లాంటి వాడవు నువ్వు కాదు. నిన్ను ప్రభు ఎందుకు పిలిచాడు అంటే, నువ్వు ఆశీర్వాదం పొందటానికి పిలిచాడు నిన్ను దేవుడు. దీవించటానికి నిన్ను పిలిచాడు దేవుడు. మరి దీవించబడేటటువంటి నీవు, ఆశీర్వదించబడేటటువంటి నీవు తిరిగి కీడు చేస్తే ఆశీర్వాదం పోద్ది, తిరిగి దూషిస్తే నీ ఆశీర్వాదం పోద్ది. అందుకనే 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, చూడండి, తిరిగి హాని చేయాలన్నప్పుడు చెడ్డది పలకాలి కదా. ఇక్కడ వెంకమ్మత్తని ఎవరో తిట్టారంటే, పిచ్చి పిచ్చిగా తిట్టారు, బూతు మాటలు తిట్టారు. తిరిగి వాళ్ళకి ఆమె కౌంటర్ ఇవ్వాలనుకో, తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పాలనుకో,
వాళ్ళలాగా మాట్లాడాలి కదా, మాట్లాడాలా వద్దా? మాట్లాడాల్సి వస్తుంది కదా. అందుకనే ఏం చేయాలని అంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. నిన్ను తిట్టాడా, నీ మీద నిందేశాడా, నిన్ను ఇబ్బంది పెట్టాడా, నోరు మూసుకో, దేవునికి అప్పచెప్పు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఉత్తరవాదులై ఉన్నారో తెలుసా? సజీవులకు మృతులకు తీర్పు తీర్చు ప్రభువునకు ఉత్తరవాదులై ఉన్నారు. వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పాలో తెలుసా? ప్రభువునకు వారు సమాధానం చెప్పుకోవాలి. అందుకని నీకు చెప్తున్నాను అనమాట, అతడు కీడు నుండి తొలగి మేలు చేయి. ఎవరన్నా కీడు చేశారా? మేలు చేయి వాళ్ళకే. కీడు నుండి తొలగి నువ్వు మేలు చేయి. సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది. నువ్వు కీడు చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు దూషిస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు ఇబ్బందులు పెట్టి నువ్వు తిరిగి ఇబ్బందులు పెడితే ప్రభువు కన్నులు నీ మీద నుండి తొలగిపోతాయి. అందుకనే నీ మీద అపనింద వేసేవారు, నీ మీద నింద వేసేవారు నీ బంధువులు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ పాలివారు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే నీ సంఘమే సభ్యులే నీ మీద నింద వేస్తుండొచ్చు. నిన్ను ఇంకా అనగదొక్కాలని, నిన్ను పాతాళానికి దించాలని ఒకవేళ విశ్వ ప్రయత్నాలు కట్టుకట్టుకోవటం అంటారు చూసారా, కట్టుగట్టి ప్రయత్నం చేయవచ్చు. కానీ వారు ఒకరోజు ఒకనాడు క్రీస్తునందున్న నీ సత్ప్రవర్తన చూసి సిగ్గుపడతారు. ఏం చేస్తారు వాళ్ళు? సిగ్గుపడతారంట. అందుకనే పేతురు గారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు ఈ మాటలన్నీ. పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా అనే దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయించున్నది. మీ అందరూ చెప్తున్నాను, మీరు ఈ దేశాల్లో నివాసం చేస్తున్నారు కదా, అక్కడక్కడ ఉంటున్నారు కదా, జాగ్రత్త. మీ మీద నిందలు వస్తాయి, జాగ్రత్త. మీ మీద ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్త. కాబట్టి అందుకనే 15వ వచనం 4వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతూ, మీలో ఎవడు నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరలజోలుకు బోవువాడుగా గాని బాధ అనుభవింపదగదు. బాధలు తెచ్చుకోమాకండి, దొంగలా మారమాకండి, నరహంతకుడుగా మారమాకండి, పరలజోలికి పోయి బాధలు తెచ్చుకోమాకండి. తెచ్చుకొని వామ్మో ఈ దేవుని నమ్ముకున్నాకనే నాకు ఇవన్నీ వచ్చినాయనే అనమాకండి. మీరు ఇవన్నీ తెచ్చుకోకుండా, ఇబ్బందులు తెచ్చుకోకుండా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. క్రైస్తవుడైనందుకు నిన్ను దూషిస్తున్నారా? క్రైస్తవుడైనందుకు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? ఆ పేరును బట్టి ప్రార్థించు, ఆ పేరును బట్టి సిగ్గుపడక దేవుణ్ణి మహిమపరచు అని పేతురు గారు వాళ్ళకి చెప్తూ రాస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన 7వ వచనం 4వ అధ్యాయం 7వ వచనం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నదిగా కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండడు. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండడు. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆచిత్యం చేయుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ మీద నింద వేసిన వారు సిగ్గుపడాలంటే సిగ్గుపడుదురు అని దేవుని వాక్యానికి అనుగుణంగా నువ్వు నివసించాలంటే నీ ప్రవర్తన బాగుండాలి. నువ్వు ఎక్కడున్నా అందరితో సమాధానంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రార్థించేవాడిగా ఉండాలి, అందరి మేలు కోరేవాడిగా ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకోవాలి. అంటే వీటన్నింటిని నువ్వు తట్టుకోవాలి, వీటన్నింటినీ నువ్వు తట్టుకొని నిలబడాలి.
అందుకనే ఇదిగో మీరు అన్ని దేశముల యందు చెదిరిపోతున్నారు, కాబట్టి జాగ్రత్త. కాబట్టి జాగ్రత్త. మీరు ఏమై ఉన్నారో తెలుసా? మీరు ఎలాంటి వారై ఉన్నారో తెలుసా? మీరు ఏర్పరచబడ్డ జనం. మీరు ఎలాంటి వారో తెలుసా? మీకున్న అర్హత ఏమిటో తెలుసా? మీరు ఎంత గొప్పవారో తెలుసా అని 2వ అధ్యాయంలో వాళ్ళకి చెప్తూ ఆయన చెప్తున్నాడు 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరు మీరు? ఎవరు మనం అంటే పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన జనం, రాజులము, యాజక సమూహము మనం. కాబట్టి ఒకప్పుడు ప్రజగా ఉండక చెప్తున్నాడు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారై ఉంటుంది. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను అన్నాడు పేతురు గారు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడే మనకు రక్షణ కవచం, దేవుడే మనకు కేడం, దేవుడే మన అండ, దేవుడే మన ధైర్యం. కాబట్టి ఇన్ని ప్రాంతాల్లో చెదిరిపోయి ఉన్న మీరు బహు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు మొట్టమొదటి ప్రసంగంలోనే? కుమారి, నా నామము నిమిత్తం, నా నామము నిమిత్తం మీరు చదువు మత్తయి సువార్త మర్చిపోయారు అప్పుడే. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరైతే క్రీస్తు నిమిత్తం దూషింపబడుతున్నారు, ఎవరైతే క్రీస్తు నిమిత్తం దండించబడుతున్నారో సంతోషించి ఆనందించండి. సంతోషించి ఆనందించుడు, పరలోకమందు మీ ఫలము అధికమైంది. కాబట్టి దేవుని పిల్లలరా, మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే, మీ మీద నింద వేసిన వారు క్రీస్తు నందున్న మీ ప్రవర్తనను చూసి సిగ్గుపడతారు. కాబట్టి ఎవరైతే నింద వేశారో వారు సిగ్గుపడేలా మనం జీవించాలి. ఎవరైతే నిన్ను దూషించారో, అరే తప్పు, మనం అన్నది తప్పు, అది నిజం కాదు అనేలా మన జీవితం ఉండాలి. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడంటే ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు మనకు దేవుడు. ఎంత ఆశ్చర్యకరుడు దేవుడు. ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చి, ఇంత మంచి జీవితాన్ని ఇచ్చి, ఇన్ని అవకాశాలనిచ్చి, ఇంత మంచి భోజనాన్ని ఇచ్చి, ఇంత మంచి అనేక రకాలైనటువంటి జీవితాన్ని ఇచ్చిన దేవుడికి మనం ఎంత రుణపడిపోయి ఉన్నాం. కాబట్టి మనం జీవించలేమా? మనం ఉండలేమా? వాళ్ళు ఉన్నారుగా. పేతురు గారు చెప్పాడు వాళ్ళకి, ఏమని చెప్పాడు? క్రీస్తునందు మీ ప్రవర్తన చూసి సిగ్గుపడుతున్న వాళ్ళు అలా జీవిస్తున్నారు, జీవించారు. మునుపు ప్రవక్తలందరూ హింసింపబడ్డారు. మరి అంత బాధ మనకు లేదు కదా. ఈరోజు ఎంత కృప హెచ్చుగా ఉంది మనకి. కాబట్టి దేవుని పిల్లలారా, ఎవరైనా పొరపాట్లు చేయవద్దు దయచేసి. క్రీస్తునందున్న మన ప్రవర్తన చూసి అనేకులు సిగ్గుపడి, క్రీస్తునందున్న మన మంచి ప్రవర్తన చూసి అనేకులు ప్రేరేపింపబడి, అనేకులు దానిని మాదిరిగా తీసుకుంటాం. మేము కూడా పరిశుద్ధ జనంగా మీలో మేము ఉంటాం, మేము కూడా దేవుని కృపను పొందుకుంటాం అని మీలో కలిసి సంఘం సంఖ్యలోనూ నాణ్యతలోనూ అభివృద్ధి చెందబడి క్రీస్తును అనేకులు సేవించేలా, అనేకులు క్రీస్తు మార్గాన్ని తీసుకునేలా మన జీవితాలన్నీ ఉండేలా మనం చూసుకోవాలి. కానీ వాక్యాన్ని మీరు దూషించిన వాడిని దూషించి,
వాళ్ళు ఒకటంటే నువ్వు 10 అని. వాళ్ళు ఒక నిందేస్తే నువ్వు తిరిగి నిందేయటానికి క్రియేట్ చేస్తూ, లేకపోతే వాళ్ళు ఒకటేదన్నా చేస్తే వాళ్ళు తిరిగి నువ్వు చేయటానికి, ఇది రాజకీయ ఎత్తుగడలు కాదు. క్రైస్తవ జీవితం నియమంతో కూడినటువంటి జీవితం, నియమ నిష్టలతో కూడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించే పరిశుద్ధమైన జీవితం మనదే. కాబట్టి మన దేవుడు గొప్పవాడు, కనికరించే దేవుడు, ఆదరించేటటువంటి దేవుడు, దీవించేటటువంటి దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాను అని చెప్తున్నాడు. దాన్ని అందుకునేలా మన జీవితాలు ఉండాలి. కాబట్టి ఏం పాఠం నేర్చుకున్నాం మనం చెప్పండి? మీ మీద నింద వేసిన వారు క్రీస్తు నందున్న మీ ప్రవర్తన చూసి. గాడ్ బ్లెస్ యూ అందరికీ.